హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనంద్. ఈరోజు మనం ఒక మంచి హెల్దీ స్వీట్ రెసిపీని చూద్దామండి. రాగి పిండి బెల్లంతో బర్ఫీ టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. స్ట్రక్చర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. నోరు ఊరించే కమ్మని రాగి పిండి బర్ఫీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దామండి. వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి అంతా కూడా ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టుగా తిప్పుకుందాము. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులో ఒక గుప్పెడు జీడిపప్పుని యాడ్ చేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇలాగ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు జీడిపప్పుని వేయించుకుని ఒక బౌల్లోకి తీసుకుందామండి. తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు రాగిపిండి యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు రాగిపిండికి 1/2 కప్పు సూజీ రవ్వ యాడ్ చేసుకోవాలండి. ఉప్మా రవ్వ అంటాం కదండి, అది. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలండి. పిండి మొత్తం వేగడానికి కనీసం మనకి 10 నిమిషాలు టైం పడుతుందండి. 10 నిమిషాలు కూడా స్టవ్ని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. హైలో పెట్టుకుంటే కనుక త్వరగా రాగి పిండి అనేది మాడిపోతుందండి. మాడిపోకుండా సిమ్లో పెట్టుకుని జాగ్రత్తగా వేయించుకోవాలి. చక్కగా ఇది 10 నిమిషాల తర్వాత కమ్మని వాసన వస్తుందండి. ఇలా కమ్మని వాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ప్యాన్ పక్కన పెట్టుకుందాము. తర్వాత మనం మరో ప్యాన్ తీసుకుని అందులో పిండి ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో అదే క్వాంటిటీలో బెల్లాన్ని కూడా తీసుకోవాలండి. ఫస్ట్ మనం ఆల్రెడీ 1 కప్పు రాగి పిండి తీసుకున్నామండి. తర్వాత 1/2 కప్పు సూజీ రవ్వ తీసుకున్నాం కదండి. మరో 1/2 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకుందాము. అంటే మనకి ఇక్కడ 1 కప్పున్నర వరకు బెల్లం పడుతుందండి. తర్వాత మనం ఇందులో ఒక 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం అంతా కూడా వాటర్లో కరిగేంత వరకు బాగా కలుపుకుందామండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా కూడా తయారు చేసుకోవాలి. బెల్లాన్ని అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు బెల్లం నీళ్ళని బాగా మరగబెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాల పాటు బెల్లం నీళ్ళు మరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ వాటర్ని పక్కన పెట్టుకుందామండి. ఆల్రెడీ మనం ఫస్ట్ అయితే పిండిని వేయించి పెట్టుకున్నాం కదండి. అదే పిండిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు ఇందులో యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక 2-3 యాలకులు తీసుకుని అందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుని మిక్సీలో గ్రైండ్ చేసుకుంటే మనకు త్వరగా గ్రైండ్ అయిపోద్దండి. యాలకుల పొడి యాడ్ చేసుకున్న తర్వాత 1 ఇంచు వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకోకుండానే మనం ఆల్రెడీ ఇక్కడ బెల్లం నీళ్ళని మరగబెట్టాం కదండి. ఆ నీళ్ళని స్ట్రైనర్ సహాయంతో స్ట్రైన్ చేసుకుంటూ ఈ పిండిలో యాడ్ చేసుకోవాలండి. బెల్లం నీళ్ళలో ఏమన్నా రాళ్ళు అయ్యి ఉంటే కనుక మనకి బయటకు వచ్చేస్తాయండి ఈ విధంగా పోసుకోవడం వల్ల. ఇలా ఈ విధంగా ఉండలేమీ లేకుండా పిండి మొత్తం ఈ వాటర్లో బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. కింద అడుగంటకుండా కంటిన్యూగా ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలండి. ఇలా మనం ఒక 5 మినిట్స్ పాటు కలుపుతూ ఉంటే కనుక ఇది బాగా దగ్గర పడి పిండి అంతా కూడా బాగా ఉడుకుతుందండి. పిండి ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఇందులో మరో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలండి. పిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకుందాము. చూడండి, మనం ఆల్రెడీ ఇందులో నెయ్యి యాడ్ చేసుకున్నాం కదండి. నెయ్యి అంతా కూడా బయటికి ఇలా రిలీజ్ అవుతుందండి. ఈ టైంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఈ విధంగా మనం ప్లేట్ అంతా కూడా అంటేటట్టుగా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఈ పిండిని మొత్తం ప్లేట్లో యాడ్ చేసుకుని ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఈ విధంగా ఈ పిండిని జరుపుకోవాలండి. ఇలా పిండి మొత్తం ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఎత్తు పల్లాలు ఏమీ లేకుండా ఒక చిన్న బౌల్ తీసుకుని ఈ విధంగా ఉండేది
ఇలా మనం పిండి పైన ఈ విధంగా నొక్కుతున్నట్టయితే మనకంతా కూడా ఒకటే సమాంతరంగా అనేది వస్తుందండి. చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందామండి. చుట్టూ కూడా అంచుల్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మరో ప్లేట్ తీసుకుని దానిపైన పెట్టుకుని రెండో ప్లేట్లోకి టర్న్ చేసుకుందామండి. మనకి ఇక్కడ ఎంతో టేస్టీగా ఉండే రాగిపిండి బర్ఫీ రెడీ అయిపోయిందండి. మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకుని సర్వ్ చేసుకుందామండి. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే రాగిపిండి బర్ఫీ అయితే తయారైందండి. మీరు ఇక్కడ చూడొచ్చండి, చాలా స్మూత్గా అయితే వచ్చిందండి. అలాగే మన నోట్లో పెట్టుకోగానే వెన్నలా కరిగిపోయే స్వీట్ అండి ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇది తినడం వల్ల మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీరు కూడా చక్కగా ఇంట్లో రాగిపిండి బర్ఫీని తయారు చేసుకోండి. ఎలా వచ్చిందో ఈ వీడియో కింద కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దండి. వీడియో చూసిన తర్వాత వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.